2025 ఐపీఎల్ మెగా ఆక్షన్ కోసం కేవలం 5 నెలలు మాత్రమే మిగులుంది. ఫ్యాన్స్ అయితే ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఐపీఎల్ మెగా ఆక్షన్ లో ఎంతో మంది స్టార్ ఆటగాళ్లు జట్లు మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని క్రికెట్ సర్కిల్లో ఇన్సైడ్ టాక్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. అండ్ ఇప్పటి వరకు ఉన్న న్యూస్ ప్రకారం ఈ మెగా ఆక్షన్ లో 4 కెప్టెన్స్ టీమ్ చేంజ్ కాబోతున్నారని తెలుస్తుంది. అందులో ముఖ్యంగా రోహిత్ శర్మ. గత సీజన్ లో ఎంఐ కెప్టెన్ నుంచి రోహిత్ శర్మని తప్పించినప్పటి నుంచి రోహిత్ శర్మ నెక్స్ట్ సీజన్ కి టీం మారుతాడా అని వార్తలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. సో రోహిత్ శర్మని ఎలాగోలా దక్కించుకోవాలని చెప్పి అటు గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు అయితే ఎలాగోలా రోహిత్ శర్మని దక్కించుకోవాలని ఎంతైనా ఖర్చు పెట్టడానికి ఈ మెగా ఆక్షన్ కి సిద్ధమవుతున్నాయి. నెంబర్ 2 రిషబ్ పంత్. రిషబ్ పంత్ ఢిల్లీని వీడి చెన్నై సూపర్ కింగ్స్ లోకి చేరబోతున్నాడని వార్తలు అయితే వస్తున్నాయి. అందుకే రోహిత్ శర్మ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ ఎదురు చూస్తున్నట్లుగా ఇన్సైడ్ టాక్స్ వినిపిస్తున్నాయి. నెంబర్ 3 కేఎల్ రాహుల్. ఎల్ఎస్సీ జట్టు కెప్టెన్ అయిన కేఎల్ రాహుల్ గత సంవత్సరం మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ఆ జట్టు ఓనర్ కేఎల్ రాహుల్ పైన గ్రౌండ్ లోనే డిబేట్ కు దిగడంతో కేఎల్ రాహుల్ కి ఇక ఆ జట్టులో కొనసాగనని తేల్చేసి చెప్పినట్లుగా తెలుస్తుంది. సో ఎల్ఎస్సీ జట్టు నుంచి కేఎల్ రాహుల్ అవుట్ అయ్యి ఆర్సీబీ జట్టులోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. అండ్ అలాగే నెంబర్ 4 సూర్యకుమార్ యాదవ్, అలాగే బుమ్రా. వీళ్ళిద్దరూ ఎంఐ జట్టును వీడి రోహిత్ శర్మ బాటలోనే వేరే జట్లకు పయనం అయ్యి ఆ జట్లకు కెప్టెన్ గా వ్యవహరించబోతున్నారని మనకైతే ఇన్సైడ్ న్యూస్ వస్తుంది. ఎందుకంటే రోహిత్ శర్మతో పాటు వీళ్ళిద్దరికి గత సీజన్ లో ఎంఐ తగిన గుర్తింపు ఇవ్వలేదు అండ్ అలాగే రెస్పెక్ట్ ఇవ్వలేదని చెప్పి వీళ్ళిద్దరు ఎంఐ జట్టు నుంచి వీడుతున్నట్లుగా తెలుస్తుంది. అండ్ అలాగే వేరే జట్లు కూడా వీళ్ళిద్దరికి క్యాప్టెన్సీ ఆఫర్ చేయడం విశేషంగా తెలుస్తుంది. గైస్, మరి రోహిత్ శర్మ ఈ ఐపీఎల్ మెగా ఆక్షన్ లోకి దిగితే రోహిత్ శర్మకి ఎంత ధర తక్కుతుందో కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.